అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక ఆదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక ఈ నెల 10వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ భేటీలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 100% ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారని, ఇక రైతులకైతే మనకు దసరా నుంచి దీపావళి మధ్యలో ఈ యొక్క దీపావళి కనుకగా ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ తొలి విడత 7,000 రూపాయలను విడుదల చేయనున్నట్లు ఆయన హామీ అయితే ఇచ్చారండి. ఇక ఆ హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కానున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదలైతే చేస్తారండి దీపావళి కనుకగా. ఇక ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా, అంటే దీపావళి కంటే ముందేనండి, ఇక ఆ రోజు నుంచి కూడా మనకు రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది అనమాట. ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు వేస్తారు, రైతులు ఏం చేయాలి, అలాగే ఇప్పటికే పిఎం కిసాన్ డబ్బులు పడుతూ ఉన్నాయి. ఈ పిఎం కిసాన్ 18వ విడత కానీ 17వ విడత కానీ డబ్బులు రాకుండా ఉంటే వారు ఏం చేస్తే డబ్బులు వస్తాయి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలు అయితే అందిస్తాను. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక అంతేకాకుండా లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి వీడియోని. అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పై నొక్కి వీడియోని షేర్ కూడా చేస్తే మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా మీరు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి వీడియో లింక్ అనేది, వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో పథకాల గురించి ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో. ఆ నల్ల కలర్లో ఉన్న బటన్ పైన నొక్కితే మీకు గంట వస్తుంది పక్కన, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కన ఇంకొక గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలు, అంటే రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 14,000 రూపాయలు, ఇక కేంద్ర ప్రభుత్వ వాటా కింద 6,000 రూపాయలు, మొత్తం కలుపుకుని యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో అయినా హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తుందండి. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా గత 3 నెలల ముందు 17 విడత 2,000 రూపాయలు, ఇప్పుడు మనకు 18వ విడత 2,000, మొత్తం 4,000 అయితే రైతుల ఖాతాల్లోకి విడుదలైపోవడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం వాటా కింద 6,000 రూపాయల్లో 4,000 రూపాయలను అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేసింది. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సినటువంటి అన్నదాత సుఖీభవ ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి 7,000 రూపాయలు మాత్రమే బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క సహాయాన్ని అందించడానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తోంది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అత్యవసరంగా 10వ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఈ కేబినెట్ మీటింగ్లో ఆయన సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారండి. ఇక రైతన్నులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో పెట్టుబడి కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే ఇంకా దరఖాస్తు చేసుకుని రైతులు ఉంటే కనుక నేను చెప్పినట్లు ఇక్కడ ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి. మనకి దసరా మరియు దీపావళి మధ్యలోనే మనకి యొక్క అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లయితే చేయండి. ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు ఉంటారో వారందరూ కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, అలాగే మనకు ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫోన్ నెంబర్ సహాయంతో మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలో కానీ లేకపోతే మీ సేవా కేంద్రంలో కానీ ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మీకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు తొలి విడతగా 7,000 రూపాయలు అయితే వస్తాయండి. ఇక సంవత్సర కాలంలో 20,000 రూపాయలు అయితే వస్తాయి. ఇక కౌలు రైతులు కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక కౌలు రైతులు ఏం చేయాలంటే మీరు ఎవరి భూమి అయితే సాగు చేస్తున్నారో ఆ భూ యజమాని యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆ భూ యజమాని యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈ కౌలు రైతు కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ముందుగా.
ఈ కౌలు రైతు కార్డు తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 20,000 రూపాయలనైతే మీకు అందించడం జరుగుతుంది. ఇక అటవీ భూములు సాగు చేసుకునే రైతులు కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మనకు దేవాదాయ భూములు సాగు చేసుకున్నటువంటి రైతులు కూడా మనకి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీకు సంవత్సరానికి 20,000 రూపాయలనైతే మన కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా 20,000 రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేయబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు యొక్క పథకానికి దరఖాస్తు అనేది చేసుకోండి. మీకు వెంటనే కూడా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా మీరు ఏదైతే ఈ పథకాలకు అప్లై చేసుకునేటప్పుడు బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ పనిచేసే అకౌంట్ మాత్రమే ఇవ్వండి. అలాగే ఆ బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలంటే మీ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో పేరు ఆధార్ కార్డులో పేరు రెండు కూడా ఒకే విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే పేరు డిఫరెన్స్ వల్ల కూడా మీకు డబ్బులు అయితే పడే అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించి అన్ని వివరాలు కూడా అప్డేట్గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోండి. మీకు అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే విడుదల చేస్తే వెంటనే కూడా మీకు జమ అయ్యే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఇక ఏది ఏమైనా కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ 10వ తారీఖునైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులకు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఒకేసారి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి 4,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభవ తొలి విడత 7,000 రూపాయలు, మొత్తం ఒకేసారి 11,000 రూపాయలు అయితే ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయండి. ఇక ప్రతి రైతున్న కూడా ఈ విషయాన్ని గమనించి అన్ని వివరాలతో అప్డేటెడ్గా ఉండండి. మీకు డబ్బులు అయితే వస్తాయి. ఒకవేళ మీకు పిఎం కిసాన్ ఇప్పుడైతే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయండి. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే కొంచెం లేట్ అయితే అవుతుంది. ఇక తప్పకుండా డబ్బులు అయితే జమ అవుతాయండి. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవ తొలి విడత పిఎం కిసాన్ 17, 18 రెండు విడతలు కలుపుకుని మొత్తం 11,000 రూపాయలను పెట్టుబడి సాయం కింద కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కూడా వస్తాయి.